దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్ర భద్రాద్రిగా చెప్పుకునే రామతీర్థం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైంది. సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకలపై మరింత సమాచారం విజయనగరం ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకలకి సర్వం సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోని శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ జరుగుతారు. శ్రీరాముడు స్వయాన నడయాడిన నేల, శ్రీరాముడు నడయాడిన నేలలోని రేపు రామతీర్థంలోని ఈరోజు జరగబోతున్న ఉత్సవాలకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఈ సంగతి తదితర అంశాలు మన ఆలయ అధికారులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. శ్రీరామనవమి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయండి? ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం శ్రీ రామతీర్థంలో వేంచేసిన శ్రీ రామస్వామి వారి దేవస్థానంలోని రేపు శ్రీరామనవమి ఉత్సవం సందర్భంగా కళ్యాణోత్సవం అతి వైభవంగా జరగడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందండి. దీనికి వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మజ్జిగ, మంచినీళ్ళు, పానకం మొదలైనవన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే తీర్థప్రసాదాలు కూడా ఉచితంగా ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగిందండి. వచ్చిన భక్తులకి ఎటువంటి ఎండ తగలకుండా మొత్తం టెంట్లన్నీ వేయడం జరిగిందండి. అలాగే శానిటేషన్, పరిశుభ్రత గురించి అన్నిటి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి 3 ఫస్ట్ ఎయిడ్ ఏర్పాట్లు చేయడం జరిగింది కేంద్రాలు. అలాగే 108, 104 అలా అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయించడం జరిగిందండి. ప్రత్యేకంగా చూస్తే ప్రతిసారి కూడా భక్తులు ప్రతి సంవత్సరం శ్రీరామ రోజు మీరు ఎన్ని పటిష్టమైన ఏర్పాట్లు చేసినా సరే కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి. అయితే అన్ని విభాగాల సమన్వయంతో మీరు ఏం చేస్తున్నారు? ఈ విజయనగరం జిల్లా మున్సిపల్ కమిషనర్ వారిని శానిటేషన్ గురించి, అలాగే పోలీస్ బందోబస్తు గురించి అన్ని డిపార్ట్మెంట్ల నుండి కూడా వారి సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. అలాగే ఆర్టీసీ వారు కూడా భక్తులు వేగంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళడానికి కూడా వారికి అన్ని చోట్ల నుండి బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం కూడా జరిగిందండి. ఇప్పుడు దర్శనాలు అంటే పేద ప్రజలు సాధారణ దర్శనానికి వస్తారు, అదేవిధంగా విఐపి దర్శనాలు ఉంటాయి. వీళ్ళని సమన్వయం చేయాలి. కేవలం దర్శనాలు మామూలుగా అయిపోతుంటాయండి. ఇది కాకుండా పైన మన గ్రౌండ్లోని ఏదైతే కళ్యాణ మండపంలోని స్వామివారి కళ్యాణం జరుగుతుందో అక్కడ అందరికీ వీక్షించే విధానంలోని అన్ని కుర్చీలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధానంలోనే అక్కడ పైన ఇంకా సరిగా కనిపించలేని వాళ్ళకి ఎల్ఈడి టీవీలు 3 ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎల్ఈడి టీవీల్లో కూడా పెద్ద వాటిలో ఖచ్చితంగా భక్తులు ఆ కళ్యాణాన్ని తిలకించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. పోస్ట్పార్ట్ వంశాచారంగా వస్తుంది. ఇక్కడికి పట్టు వస్త్రాలు వాళ్ళు సమర్పిస్తున్నారా, లేదా మానస సంస్థానం నుంచి వస్తున్నారా, లేక ప్రభుత్వం కూడా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ వస్తుంది? ఏ రకంగా జరుగుతుంది? ఈ దేవాలయం చైర్మన్గా పోస్ట్పార్ట్ వారు అశోక్ గజపతిరాజు గారు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అన్నీ సమర్పిస్తారండి. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండపల్లి శ్రీనివాస్ గారు మినిస్టర్ గారు విజయనగరం జిల్లా మినిస్టర్ గారి ద్వారా పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు అన్నీ కూడా ఏర్పాటు చేశారండి. వారు కూడా సమర్పిస్తారు. రామతీర్థం పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం ఒక విశిష్టత ఏంటి? ఇక్కడ శ్రీరామనవమి ప్రత్యేకత ఏంటి? రామతీర్థాద్యవాసాయ రాఘవాయ మహాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థంలో ఈ ప్రాంతంలో స్వామివారు వనవాసకాలంలో ఈ ప్రాంతాల్లో వనవాసం చేశారు. ఆ తర్వాత పాండవులు కూడా ఈ ప్రాంతంలో వనవాసం చేసినప్పుడు స్వయంగా కృష్ణ పరమాత్మ ఈ సీతారామ విగ్రహాన్ని పాండవులకు ఇస్తారు. మొట్టమొదటి పాండవులు ఈ ప్రాంతంలో వనవాసం చేసుకున్నప్పుడు ఈ స్వామిని ఆరాధన చేసుకొని వారి వనవాసనంతా ఈ ప్రాంతాన్ని మరో ప్రాంతాన్ని విడిపోయినప్పుడు ఒక వేరగర్భుడు అనే స్వామి వాళ్ళు అప్పచెప్పేస్తే ఈ వేరగర్భుడు వంశశైలి స్వామిని ఆరాధన చేసుకున్న సమయంలో ఈ ప్రాంతంలో బౌద్ధుల యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉందని చెప్పని ఆ వేదగర్భుడు నుంచి స్వామివారిని దాచిపెట్టి విడిచే స్వామి ఒక భూమిలో కలిసిపోతారు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో విజయనగర మహారాజు గారు పోస్పాటు ఈ విజయనగరం కన్నా పూర్వం ఈ కుంభళాపురాన్ని పరిపాలన చేసేవారు.
ఆ రాజధాని నుంచి అరణ్యంలో ప్రజలు వచ్చినప్పుడు ఎప్పుడూ రాని ఒక పుట్టి మూగి వృద్ధురాలు ఈ అరణ్యంలోకి రాగానే వాళ్ళ పెద్ద గాలి వనొస్తారు కానీ వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడూ రాక ఈ అరణ్యంలోకి ఆమె కూర్చొని ఏడుస్తుంటే ఆమెకు స్వామి కనిపించి ఆమె నాలుక మీద ఆ మాటలు రానప్పుడు ఆమె నాలుక మీద శ్రీరామ అనే అక్షరాలు రాయడంతో ఆమెకు మాటలు వస్తాయి. ఆమె ద్వారా రాజావారికి వర్తమానం పంపించి ఈ దేవాలయం అంతా కూడా నిర్మాణం చేసుకుంటారు. అది 16వ శతాబ్దంలో జరిగింది. అంటే స్వామివారు పాండవుల కాలం నుంచి ఉన్నప్పటికీ గుడి నిర్మాణం అంతా కూడా 16వ శతాబ్దంలో జరిగింది. ఆ తర్వాత మనం విశేషంగా మన వసంత నవరాత్రి ఉత్సవాల్లో ఈ ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు స్వామివారికి వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అందులోనే రామాయణ పారాయణ, సుందరకాండ పారాయణలు, అలాగే స్వామివారికి తులసి దళాసన కుంకుమార్చనతో పాటు యాగశాలలో సుందరకాండ, గాయత్రి రామాయణం, సుదర్శనాష్టకం వీటన్నిటితో కూడా హోమాలు జరుగుతాయి. ఈ విధంగా జరిగిన తర్వాత శ్రీరామనవమి నాడు స్వామివారికి ప్రతి ఉదయాన్నే స్వామి సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి మొట్టమొదట ఏంటంటే స్వామి జననం కాబట్టి శ్రీరామనవమి స్వామి జననం కాబట్టి మొదటి రామాయణంలో బాలకాండలో ఉండే జనన సర్గని మొట్టమొదటిగా విన్నపం చేసి అప్పుడు స్వామివారిని ఇక్కడి నుంచి పల్లకీలో ఆ కళ్యాణ వేదిక దగ్గర స్వామివారిని తీసుకొని వెళ్తారు. అక్కడ వేదిక మీద స్వామివారికి పంచామృతాలతో స్వామి అభిషేకం జరుగుతుంది. అభిషేకం అయిన తర్వాత స్వామికి అలంకరణ అయిన తర్వాత 10:30కి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. 12 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారి ముహూర్తంతో కళ్యాణం అయిన తర్వాత మిగతా కార్యక్రమాలతో ముత్యాల తలంబరాలతో ఒంటిగంటతో స్వామివారికి కళ్యాణం ముగుస్తుంది. అదే తర్వాత స్వామివారి నాడు స్వామివారికి పట్టాభిషేకంతో ఈ వసంత నవరాత్రి ఉత్సవాలన్నీ కూడా పూర్తవుతాయి. జై శ్రీరామ్. ఇప్పుడు మనం చూసుకుంటే అభిజిత్ లగ్నంలో ఒక రామతీర్థంలో జరుగుతున్నాడు ఒంటిమిట్ట. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ప్రత్యేక గుర్తింపులు ఇచ్చింది. ఈసారి ఎలా జరగబోతుంది? స్వామివారికి మనకి అభిజిత్ లగ్నంలో పూర్వం నుంచి కూడా 16వ శతాబ్దం నుంచి కూడా ఈ దేవాలయంలో అభిజిత్ లగ్నంలో శ్రీరామనవమి అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరుగుతుంది, ఉత్సవం వస్తున్నది. ఆ విధంగానే ఈ స్వామివారి కళ్యాణోత్సవం అభిజిత్లో 12 గంటలకి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే కళ్యాణం అంటే ప్రవలు చెప్తారు. ప్రవలు ప్రధానం కళ్యాణంలో. ఈ సీతారాముల ప్రవలు స్వామి ఉత్సవాల్లో కళ్యాణంలో ఒక భాగం ప్రవర అన్నది. స్వామివారికి మొట్టమొదటి విచక్షణ ఆరాధన జరుగుతుంది, పుణ్యాహవచనం జరుగుతుంది. తర్వాత కళ్యాణ విధానంలో ఆ ప్రవర జరుగుతుంది. ఆ తర్వాత జీలకర్ర బెల్లము, ఆ తర్వాత మంగళసూత్ర ధారణ, ముత్యాల తలంబ్రాలు ఇవన్నీ కూడా ఘట్టాలన్నమాట. అదే ఇక్కడ చూసుకుంటే మనం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని ఈ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వ పండగలాగా ఇది నిర్వహిస్తుంది. ప్రతి ఒక్క భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని అధికారులు చెప్తున్నారు. అయితే దీని మీద ఇప్పటికే అన్ని రకాల సంస్థలతోటి మన అన్ని రకాల పోలీస్ శాఖ కానీ ఆరోగ్య శాఖ కానీ అన్ని సంఘాల సమన్వయంతో పనిచేసుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ మసూన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, రామతీర్థం నుండి.